जय आम आदमी నేను జునేద్ అహ్మద్ ఖలీల్ ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. దీనిపైన ఒక దేశ అభివృద్ధి నిలబడి ఉన్నది. ఎందుకంటే దేశ అభివృద్ధి చదువుతోనే. దానివలన ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా పత్రికా ప్రతినిధులకు పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సంవత్సరంలో వచ్చిన ఇంటర్మీడియట్ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక న్యూస్ సంచలనం వ్యక్తం చేసింది. ఆ న్యూస్లో ఏం కోరారంటే, విజేత జూనియర్ కాలేజ్ ఏదైతే ప్రైవేటు సంస్థ ఉందో ఆ సంస్థ వాళ్ళు కూడా ఒక స్టూడెంట్ పేరును పెట్టి మా కాలేజీలో చదివినట్టు 3rd ర్యాంక్ వచ్చిందన్నట్టు వాళ్ళు కూడా పోస్టర్లు పెట్టి, బ్యానర్లు పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి డిస్ప్లే చేసుకున్నారు, పాంప్లెట్ పంచుకున్నారు. అదేవిధంగా సేమ్ స్టూడెంట్స్ది మధు మలంచా జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సేమ్ స్టూడెంట్స్ ఫోటోలు పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు కూడా బయట డిస్ప్లే చేశారు. కొంతమంది పిల్లల ఆవేదన, వాళ్ళ పేరెంట్స్ ఆవేదన ఏదంటే అందులో తెలుసుకున్న వాళ్ళు మాకు స్పందించారు. సార్, ఇక్కడ ఏదో అన్యాయం మా పిల్లలకు జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలకు ఎవరికైతే ర్యాంకులు రాలేదో వాళ్ళు కూడా మాకు స్పందించడం జరిగింది. వాళ్ళు కూడా మా విద్యాలయాలకు కూడా న్యాయం జరగడం లేదు. ఎందుకు సార్, ఏమైంది అంటే వాళ్ళు కొంత స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసుకేసి మా ముంగట పెట్టారు. సార్, ఈ సేమ్ స్టూడెంట్స్ ఇద్దరు పెట్టుకుంటున్నారు. మరి ఒక్క స్టూడెంట్ ఒక కాలేజ్ నుంచే అడ్మిషన్ తీసుకుంటాడు, ఒక కాలేజ్ నుంచే ఎగ్జామ్ రాస్తాడు. మరి రెండు కాలేజు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నాయి అని అడిగారు. మాకు కూడా విషయం అర్థమైంది. ఇన్ని రోజులు మేము డీప్గా వెళ్ళి కావాల్సినంత మెటీరియల్, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మేము ప్రొక్యూర్ చేశాము. అందులో మనం తెలుసుకున్నది ఏంటంటే చాలా ఉన్నాయి. అవన్నీ మేము ఉన్నంత అధికారుల ముంగట పెడతాము. ముఖ్యంగా మేము కోరడం ఏంటంటే, మధుమలంచా జూనియర్ కాలేజ్ నుంచి అడ్మిషన్ అయింది, మధుమలంచా జూనియర్ కాలేజ్ నుంచి హాల్ టికెట్ వెళ్ళింది. మరి వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళు డిస్ప్లే పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఈ కాలేజ్ వాళ్ళు వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్య ఉద్దేశం అది. మరి గవర్నమెంట్ ఈరోజు ప్రభుత్వ పేరు స్టేట్ 3rd ర్యాంక్ వచ్చిందంటే వాళ్ళు ఎంత బాగా ధూమ్ధామ్ చేయాలా, ఎంత పెద్ద ప్రోగ్రాంలు చేయాలా, కాలేజ్ అభివృద్ధి, కాలేజ్ పేరు, కాలేజీలో చదివించిన లెక్చరర్ల పేర్లు బాగా వాళ్లకు ఫెసిలిటేట్ చేయాలా, వాళ్లకు గౌరవ పెంచాలా వాళ్లకు. కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు భయ్? మీ కాలేజ్ పేరు వస్తుంది కదా, మరి ప్రభుత్వం పేరు వస్తుంది కదా. ఇందులో చూడండి, మరి సుదర్శన్ రెడ్డి గారి ఫోటో కూడా ఉంది. మరి సుదర్శన్ రెడ్డి గారి కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కదా, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టలు పెరుగుతాయి కదా, ఎందుకు చేయలేదు అని మాకు డౌట్ వచ్చింది. మేము చాలా లోతులకు వెళ్ళాము. కానీ ఇది నిజాయితీగా కష్టపడి చదివించే సంస్థలు, కష్టపడి చదివే పిల్లల హక్కులను వాళ్ళు కోల్పోతున్నారు. దొడ్డుదారున ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ విద్యా సంస్థలు కలిసి మెలిసి ఒకరికొకరు సహకరించుకొని వాళ్ళు ఈ స్కామ్లకు పాల్పడుతున్నారు. ఈ ఆరోపణలు మేము ఖచ్చితంగా మధుమలంచా జూనియర్ కాలేజ్ చేస్తున్నాము. వీరు ఇప్పటి వరకు ప్రైవేటు వాళ్ళపై ఎందుకు యాక్షన్ చేయలేదు, ఎందుకు క్లారిఫికేషన్ తీసుకోలేదు, మీరు ఎందుకు పబ్లిక్ లో రాలేదు అని డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్స్ జరిగినాయి. ఇక్కడ ఫొటోస్ కూడా మ్యాచ్ చేంజ్ పెట్టారు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఏవైతే డిస్ప్లే చేశారో పిల్లల పేర్లు, వాళ్ళ హాల్ టికెట్లు షో చేయాలా, కంపల్సరీ వాళ్ళ హాల్ టికెట్లు షో చేయాలా. వాళ్ళు ఏదైతే విజేత జూనియర్ కాలేజ్ ఫ్లెక్సీలు పంచారో, ఏదైతే వాళ్ళు డిస్ప్లే చేశారో వీళ్ళ హాల్ టికెట్ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర చూపించాలా. ఇది మధుమలంచా జూనియర్ కాలేజ్ పెట్టుకున్న ఫోటోలు, ఇది విజేత జూనియర్ కాలేజ్ పెట్టుకున్న ఫోటోలు. ఈ రెండు కాలేజీలు వాళ్ళ యొక్క
పెట్టుకున్న హాల్ టికెట్స్, అడ్మిషన్ రికార్డు, అటెండెన్స్ రిజిస్టర్ రికార్డు మొత్తము కలెక్టర్ దగ్గర సంప్రదించాలని ఈ సందర్భంగా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాము. సార్, మీరు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలా. ఇది బోధన ఇష్యూ కాదు, మొత్తం తెలంగాణ స్టేట్ ఇష్యూ. ఎంతో మంది పిల్లలు కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ ర్యాంకులకు రాకపోతే వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా నిరాశపడి ఏదైనా అగత్యాలకు పాడుపడితే వాళ్ళకు బాధ్యతలు మీరు తీసుకుంటారా? తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. జూనియర్ కళాశాల ప్రభుత్వం వాళ్ళ యొక్క విద్యాలయాల అభివృద్ధి కావాలని చాలా కష్టపడుతుంది. మళ్ళీ అలాంటి సమయంలో స్టేట్ ర్యాంకులు వచ్చినాయని మీరు ఎందుకు చాలా అడ్వర్టైజ్మెంట్ చేయడం లేదు? దీంట్పై ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెంటనే క్లారిఫికేషన్ రావాలా. దీంట్లో పాల్పడ్డ స్కామ్ కి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. రాకపోయిన యాక్షన్ తీసుకోకపోతే మేము పెద్ద ఆందోళనకు దిగుతాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ ముందు రాబోయే రోజుల్లో సంప్రదిస్తాము. అదే విధంగా నేషనల్ ఇంటర్ బోర్డ్ ఏదైతే మన నాంపల్లిలో ఉందో ఆ ఆఫీస్ ఎదుట కూడా మేము ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై హింద్. మీకు ఏమైనా అడగాల్సింది ఉంటే అడగండి. మార్క్స్ ఇద్దరి సేమ్ ఉన్నాయి. మార్క్స్ ఇద్దరి సేమ్, అన్ని ఫస్ట్ ఇయరే, అన్ని సేమ్ ఉన్నాయి. గ్రూప్ కూడా సేమ్ ఉంది. వీళ్ళు ఎంపీసీ గ్రూప్. ఇక మేము పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నష్టం చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. వాళ్ళ పేర్లు కూడా బయటికి రావద్దని మేము పత్రికా ప్రతినిధులను కోరుకుంటున్నాము. మేము లోపల డీప్లో వెళ్ళినప్పుడు తర్వాత ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే వాళ్ళు మైనర్ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కూడా మాకు కాపాడాలి. వాళ్ళకు కూడా అన్యాయం జరగదు. వాళ్ళకు తెలియకుండానే వీళ్ళు జరిపిస్తారు. ఏదో ఒక లోపాలు ఉన్నాయి ఇందులో, అది బయటికి రావాలని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.